దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. దేవీ శరన్నవరాత్రులు అనగానే మనందరికీ శక్తి స్వరూపిణి అమ్మవారి వివిధ రూపాలు గుర్తుకు వస్తాయి. 9 రోజుల పాటు అమ్మవారిని నవదుర్గలుగా మనం పూజించడం జరుగుతుంది. అయితే ఈ 9 రోజుల్లో మూలా నక్షత్రం ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన రోజు. ఎందుకంటే ఇదే దుర్గమ్మ జన్మ నక్షత్రం. మూలం అంటే మూలాధారం, ఆదిస్థానం, ఆరంభం అని అర్థం. ఈ నక్షత్రంలో దేవి అవతరించిందని శాస్త్రాలు చెప్తున్నాయి. మూలా నక్షత్ర సముద్భవ దుర్గాదేవి అని పౌరాణిక గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు అమ్మవారిని పూజిస్తే పూర్వజన్మ కర్మబంధాలు, శాపాలు, అఘోర శక్తుల ప్రభావం తొలగిపోతుంది. పురాణాల్లో చెప్పబడిన కథల ప్రకారం దేవతలు, ఋషులు భూలోకంలోని సకల జీవరాశులు రాక్షసుల పీడ వలన బాధపడుతున్నప్పుడు దేవి శక్తి స్వరూపిణిగా అవతరించింది. ఆ అవతారం తీసుకున్న సమయం మూలా నక్షత్రం. అందువల్ల ఈ నక్షత్రం సర్వదోష నివారణ చేసే శక్తిగా నిలిచింది. శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా అశ్వయుజ శుద్ధ తృతీయ నుండి సరస్వతి ఆరాధన మొదలవుతుంది. వీణ పూజ, పుస్తక పూజ, విద్యారాధన జరుగుతుంది. మూలా నక్షత్రంలో హయగ్రీవ స్తోత్రాన్ని పఠించినట్లయితే విద్య, జ్ఞానం, కళలు అనుగ్రహిస్తాయి. అదేవిధంగా విద్యార్థులు ఈ మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవిని పూజించడం వలన వాళ్ళ చదువుకి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కళాకారులు గనుక అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే సంగీతం, నాట్యం, కవిత్వం, చిత్రలేఖనం వంటి కళలలో మంచి ప్రగతి సాధిస్తారు. సరస్వతీ కృప వల్ల భక్తి, జ్ఞానం, తత్వ విచక్షణ కలుగుతుంది. తెల్లని పువ్వులు, ఆకుపచ్చ తోరణాలతో అలంకరించి వీణ, పుస్తకాలపై పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారిని పూజించాలి. సరస్వతీదేవికి ఇష్టమైన అక్షరాలతో చేసిన అక్షరమాలను అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యంగా పాలు, పాయసం, దద్యం, వడపప్పు అమ్మవారికి సమర్పించాలి. మూలా నక్షత్రంలో సరస్వతీ పూజ చేయడం వలన జ్ఞాన వైభవం వస్తుంది. భక్తుడు చదువులో ప్రతిభావంతుడు అవుతాడు, ఉద్యోగంలో విజయవంతుడు అవుతాడు, కళలలో ప్రసిద్ధుడు అవుతాడు. దుర్గమ్మ ఆశీస్సులతో దుష్టశక్తులకు దూరమై ఆయుష్ పెరుగుతుంది. వంశవృద్ధి, సంతాన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి వంటి దివ్య ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మూలా నక్షత్రం కావున సరస్వతి పూజ చేస్తున్నాం కాబట్టి ఈరోజు అక్షరాభ్యాసాలకు కూడా మంచి శుభ సమయం. అదేవిధంగా చాలామంది విద్యార్థులతో ఈరోజు కుంకుమ పూజ చేపించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి దగ్గర పుస్తకాలని, పలకల్ని అమ్మవారి దగ్గర ఉంచి తర్వాత పూజానంతరం వాటిని పిల్లలకి పంచడం అయితే జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమం అయితే పిల్లలు రావడం వల్ల చాలా సందడిగా, ఆనందకరంగా అయితే అనిపించింది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి. పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఉద్యోగం కోసం కానీ అదేవిధంగా చదువుల ముందుగా రాణించాలి అనుకునే వాళ్ళు హయగ్రీవ మంత్రాన్ని అయితే పఠించండి. ఇక్కడ పైన డిస్ప్లే అవుతున్న హయగ్రీవ మంత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 11 రోజుల పాటు అమ్మవారి అలంకరణ పూజా విధానం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ఓం శ్రీ సరస్వతీదేవి నమః. ఓం నమః శివాయ.